ఓం శాంతి 18/3/2024 మధురమైన పిల్లలు, విచార సాగరమంతనం చేసి ఎటువంటి ఒక టాపిక్ ని తీయండంటే అన్ని స్థానాల్లో ఒకే టాపిక్ పైన భాషణ జరగాలి. ఇదే మీ ఐక్యత. ప్రశ్న: ఏ కృషి చేస్తూ చేస్తూ పిల్లలైన మీరు పాస్ విత్ ఆనర్ గా అవ్వగలరు? జవాబు: కర్మబంధనాల నుండి అతీతంగా అవ్వండి. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఆత్మా సోదరునిగా భావిస్తూ సోదరుడినే చూడండి. తండ్రి ద్వారా వినేటప్పుడు కూడా తండ్రిని బ్రుకుటిలో చూడండి. సోదర దృష్టితో ఆ స్నేహము మరియు సంబంధం పక్కా అయిపోతుంది. ఇదే కష్టమైన విషయం. దీని ద్వారానే పాస్ విత్ ఆనర్లుగా అవుతారు. ఉన్నత పదవిని పొందే పిల్లలు ఈ పురుషార్థాన్ని తప్పకుండా చేస్తారు. ఓం శాంతి. మధురాతి మధురమైన పిల్లలకు ఇది మృత్యులోకమని, ఇది కాకుండా అమరలోకం కూడా ఉందని అర్థం చేయించడం జరిగింది. శంకరుడు పార్వతికి అమరకథను వినిపించినట్లుగా భక్తి మార్గంలో చూపిస్తారు. అమరలోకంలోకి మీరు వెళ్తారు. శంకరుడు కథనేమి వినిపించరు. కథను వినిపించేది జ్ఞానసాగరుడైన ఒక్క తండ్రే. కథను వినిపించేందుకు శంకరుడు జ్ఞానసాగరుడేమీ కాదు. ఇటువంటి విషయాలపై పిల్లలైన మీరు అర్థం చేయించాలి. మృత్యుపై విజయాన్ని ఎలా పొందడం జరుగుతుంది? ఈ జ్ఞానమేదైతే ఉందో ఇదే అమరులుగా చేస్తుంది. దీని ద్వారా ఆయుష్ పెరుగుతుంది. అక్కడ మృత్యు అనేదే ఉండదు. ఇక్కడ మీరు పంచవికారాలపై అనగా రావణుడిపై విజయాన్ని పొందడం ద్వారా రామరాజ్యానికి అనగా అమరలోకానికి యజమానులుగా అవుతారు. మృత్యులోకంలో రావణరాజ్యం ఉంది, అమరలోకంలో రామరాజ్యం ఉంది. దేవతలను ఎప్పుడూ మృత్యువు కబలించదు. అక్కడ మృత్యువు యొక్క యమదూతలు ఉండరు. కావున మనుష్యులు మృత్యుపై విజయాన్ని ఎలా పొందగలరు అన్న టాపిక్ కూడా చాలా బాగుంది. ఇవన్నీ జ్ఞానపు విషయాలు. భారత్ అమరలోకంగా ఉండేది. ఆయుష్ ఎంత ఎక్కువగా ఉండేది. సర్పం ఉదాహరణ కూడా సత్యుగం కొరకే ఉంది. ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటారు. దీన్ని అనంతమైన వైరాగ్యమని అంటారు. మొత్తం ప్రపంచం యొక్క వినాశనం జరగనున్నదని తెలుసు. ఈ పాత శరీరాన్ని కూడా వదలాలి. ఇది 84 జన్మల పాత వస్త్రము. అమరలోకంలో ఇలా జరగదు. అక్కడేమో ఇప్పుడు శరీరం పెద్దదిగా అయ్యింది, శిథిలావస్థకి చేరుకుంది. దీన్ని వదిలి కొత్త శరీరాన్ని తీసుకుంటామని భావిస్తారు. మళ్లీ వారికి సాక్షాత్కారం కూడా జరుగుతుంది. అర్థం చేసుకోవడాన్నే సాక్షాత్కారమని అంటారు. ఇప్పుడు మా కొత్త శరీరం తయారయ్యింది, పాతదాన్ని ఇక వదిలివేయాలి. అక్కడ కూడా అలాగే జరుగుతుంది. దాన్ని అమరలోకమని అంటారు. అక్కడికి మృత్యువనేది రాదు. సమయం వచ్చినప్పుడు తమకు తామే శరీరాన్ని వదిలేస్తారు. తాబేలు ఉదాహరణ కూడా ఇక్కడిదే. పనిచేసి మళ్లీ అంతర్ముఖిగా అయిపోతుంది. ఈ సమయంలోని ఉదాహరణను మళ్లీ భక్తి మార్గంలో కాపీ చేస్తారు. కాని కేవలం నామమాత్రంగానే చేస్తారు. ఏమీ అర్థం చేసుకోరు. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. భక్తి మార్గంలో రాఖీ ఉత్సవము, దసరా, దీపావళి, హోలీ మొదలైనవన్నీ ఏవైతే కొనసాగుతూ వచ్చాయో అవన్నీ ఈ సమయానికి చెందినవే. కావున ఈ విషయాలు సత్యుగంలో ఉండవు. ఇటువంటి టాపిక్లను రాయండి. మనుషులు మృత్యుపై విజయాన్ని ఎలా పొందగలరు? మృత్యులోకం నుండి అమర్లోకంలోకి ఎలా వెళ్లగలరు? ఇటువంటి విషయాలను అర్థం చేయించేందుకు మొదట రాయవలసి ఉంటుంది. ఏ విధంగా ఈరోజు ఫలానా నాటకం ఉంది అని నాటకంలోని కథలను రాస్తారు కదా, అలాగే మీ వద్ద కూడా పాయింట్ల లిస్టు ఉండాలి. ఈరోజు ఈ టాపిక్ పై అర్థం చేయించడం జరుగుతుంది. రావణ రాజ్యం నుండి దైవీ రాజ్యంలోకి ఎలా వెళ్లగలరు? వివరణ అయితే ఒక్కటే ఉంది, కాని భిన్న భిన్న టాపిక్లను వినడం ద్వారా అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వం లభిస్తుందన్న సంతోషం ఉంటుంది. ఏ విధంగానైతే సన్యాసుల గురించి వార్తాపత్రికల్లో పడుతుంది కదా, ఈరోజు 125వ యజ్ఞాన్ని రచించారు.
అందులో ఈ విషయాలు వినిపిస్తారు అని. ఇక్కడైతే తండ్రి అంటారు, నేను ఒక్కసారి మాత్రమే యజ్ఞాన్ని రచిస్తాను. అందులో మొత్తం పాత ప్రపంచమంతా స్వాహా అయిపోతుంది. వారు ఎన్నో యజ్ఞాలు రచిస్తారు, ఊరేగింపులు మొదలైనవి చేస్తారు. ఇక్కడైతే మీకు తెలుసు, ఇది రుద్రుడైన శ్రీబాబా యొక్క ఒకే ఒక్క యజ్ఞం. ఇందులో మొత్తం పాత ప్రపంచమంతా స్వాహా అయిపోతుంది. కొత్త ప్రపంచ స్థాపన జరుగుతుంది. మళ్ళీ మీరు వెళ్లి దేవతలుగా అవుతారు. ఈ విషయాలను కూడా తండ్రి మీకు అర్థం చేయిస్తారు. రచయితైన తండ్రి వచ్చి తమ గురించి మరియు రచన యొక్క ఆది మధ్యాంతాల జ్ఞానమంతటినీ ఇస్తారు మరియు రాజయోగాన్ని కూడా నేర్పిస్తారు. సత్యుగంలో పవిత్రమైన దేవతలుంటారు. వారు రాజ్యం కూడా చేస్తారు. దాన్ని ఆది సనాతన దేవీదేవత ధర్మమని అంటారు. ఈ టాపిక్లను కూడా మీరు ఉపయోగించవచ్చు. ఆది సనాతన సత్యుగ దేవీదేవత ధర్మస్థాపన ఎలా జరుగుతుంది, విశ్వంలో శాంతి ఎలా స్థాపన అవుతుంది అనేది వచ్చి అర్థం చేసుకోండి. పరంపిత పరమాత్మ తప్ప విశ్వంలో శాంతి స్థాపన చేసేందుకు సలహాను ఇంకెవ్వరూ ఇవ్వలేరు. సలహా ఇచ్చేవారికి ప్రైజ్ లభిస్తుంది. విశ్వంలో శాంతి స్థాపన చేసేందుకు ప్రైజ్ ఎలా ఇస్తారు, మరి ఎవరిస్తారు అన్నది కూడా ఒక టాపిక్. ఈ విధంగా విచారసాగర మంతనం చేసి టాపిక్లను తీయాలి. అన్ని చోట్ల ఒకే టాపిక్ ఉండే విధంగా ఏర్పాట్లు చేయాలి. తద్వారా అందరికీ సంబంధం ఉంటుంది. ఇటువంటి లిస్టులను తయారు చేసి ముందే అందరికీ సూచనలు ఇవ్వాలి. మళ్లీ ఢిల్లీకి సమాచారం రావాలి. అన్ని చోట్ల ఈ విధంగా భాషణ జరిగిందని అందరికీ తెలియాలి. దీన్నే ఐక్యత అని అంటారు. మొత్తం ప్రపంచమంతటిలో ఐకమత్యం లేదు. రామరాజ్యం గురించి ఆవు పులి కలిసి నీళ్లు తాగుతాయి అన్నది గాయనముంది. త్రేతాయుగంలోని ఇటువంటి గాయనముంటే మరి సత్యుగంలో ఏముండదు? ఇకపోతే శాస్త్రాల్లోనైతే అనేక కథలు రాసేశారు. మీరైతే తండ్రి నుండి ఒకే కథను వింటారు. ప్రపంచంలో లెక్కలేనన్ని కథలను తయారు చేస్తూ ఉంటారు. ద్వాపరయుగం నుండి కలియుగం వరకు ఏ ఏ శాస్త్రాలు మొదలైనవి నడుస్తాయో అవేవీ అక్కడుండవు. భక్తి మార్గపు విషయాలన్నీ పూర్తయిపోతాయి. ఇక్కడ మీరేదైతే చూస్తున్నారో అదంతా అసురత్వమే. దాన్ని చూస్తూ కూడా చూడకండి, వింటూ కూడా వినకండి. ఇప్పుడు తండ్రి ఏదైతే అర్థం చేస్తారో అదే బుద్ధిలో ఉంచుకోండి. సంగమయుగ బ్రాహ్మణులైన మనం ఎంత ఉన్నతమైన వారిమి! దేవతల కన్నా ఉన్నతమైన వారము. ఈ సమయంలో మనం ఈశ్వరీయ సంతానం. నెమ్మది నెమ్మదిగా వృద్ధి చెందుతూ ఉంటాం. ఇది ఎంత సహజమైన విషయము, కాని ఇది ఎవరి బుద్ధిలోకి రాదు. మనం ఈశ్వరీయ సంతానం కావున తప్పకుండా స్వర్గాధిపతులుగా ఉండాలి. ఎందుకంటే ఆ తండ్రి స్వర్గాన్ని స్థాపన చేస్తారు. కోట్లాది సంవత్సరాలు అని చెప్పడం వల్ల ఏ విషయమూ గుర్తుండదు. తండ్రి వచ్చి గుర్తు చేయిస్తారు. ఇదైతే 5000 సంవత్సరాల విషయం. మీరు దేవీదేవతలుగా ఉండేవారు. ఇప్పుడు మళ్లీ మిమ్మల్ని అదే విధంగా తయారు చేస్తారు. సమ్ముఖంలో వినడం ద్వారా ఎంత సంతోషము మరియు రిఫ్రెష్మెంట్ కలుగుతుంది. తెలివైన వివేకవంతులైన పిల్లలెవరైతే ఉంటారో వారి బుద్ధిలోకి ఏం వస్తుందంటే, మనం తండ్రి నుండి వారసత్వాన్నైతే తప్పకుండా తీసుకోవాలి. తండ్రి కొత్త ప్రపంచాన్ని రచిస్తారు. కావున తప్పకుండా మనం కూడా కొత్త ప్రపంచంలోనే ఉండాలి. అందరూ ఒక్క తండ్రి పిల్లలే. అందరి ధర్మాలు, అందరి నివాస స్థానాలు, రావడం వెళ్లడం అన్నీ రకరకాలుగా ఉన్నాయి. ఏ విధంగా మూలవతనంలోకి వెళ్లి ఉంటారో ఇది కూడా బుద్ధిలో ఉంది. మూలవతనంలో వంశవృక్షముంది. సూక్ష్మతనంలో వంశవృక్షాన్ని చూపించరు. అక్కడ ఏవైతే చూపిస్తారో అవన్నీ సాక్షాత్కారాల విషయాలు. ఇవన్నీ డ్రామాలో నిశ్చయించబడి ఉన్నాయి. మళ్లీ సూక్ష్మతనంలోకి వెళ్తారు. అక్కడ మూవీ నడుస్తుంది. ఆ మధ్య మూగ సైగల డ్రామాను కూడా తయారు చేశారు. ఆ తర్వాత టాకీ అనగా మాటలతో కూడినవి తయారయ్యాయి. సైలెన్స్ తో డ్రామా తయారవ్వదు. మనం సైలెన్స్ లో ఎలా ఉంటాము అనేది పిల్లలకి తెలుసు. ఏ విధంగా అక్కడ ఆత్మల వంశవృక్షం ఉందో అలాగే ఇక్కడ మనుషులది ఉంది. కావున ఇటువంటి విషయాలను బుద్ధిలో ఉంచుకొని మీరు భాషణ చేయవచ్చు.
అయినా కాని చదువులో సమయం పడుతుంది. ఇది కూడా అర్థం చేసుకోగలరు. కాని ధారణ మరియు సంతోషం కలగడానికి స్మృతి యాత్ర ఎక్కడుంది? ఇప్పుడు మీరు యథార్థ రీతిలో యోగాని నేర్చుకుంటున్నారు. పిల్లలకు అర్థం చేయించడం జరిగింది. అందరినీ సోదరునిగా చూడండి. ఇది ఆత్మ యొక్క సింహాసనం. అందుకే భగీరథుడైన తండ్రి సింహాసనం కూడా ప్రసిద్ధమైంది. ఎవరికైనా అర్థం చేయించేటప్పుడు కూడా నేను సోదరునికి అర్థం చేస్తున్నాను అని భావించండి. ఇదే దృష్టి ఉండాలి. ఇందులోనే చాలా కష్టం ఉంది. కష్టపడ్డం ద్వారానే ఉన్నత పదవి లభిస్తుంది. తండ్రి కూడా ఇదే విధంగా చూస్తారు. తండ్రి దృష్టి భృకుటి మధ్యలోకి వెళ్తుంది. ఆత్మ చిన్నని బిందువు. వినేది కూడా ఆత్మయే. మీరు తండ్రిని కూడా భృకుటి మధ్యలోనే చూస్తారు. బాబా కూడా ఇక్కడే ఉన్నారు. అలాగే సోదరుడు అనగా బ్రహ్మబాబా ఆత్మ కూడా ఇక్కడే ఉన్నారు. ఈ విధంగా బుద్ధిలో ఉన్నట్లయితే జ్ఞానసాగర్ని పిల్లలైన మీరు కూడా జ్ఞానసాగర్ని వలె అవుతారు. మీకైతే ఇది చాలా సహజం. గృహస్థ వ్యవహారంలో ఉండేవారికి ఈ అవస్థ కాస్త కష్టంగా ఉంటుంది. వారు విని ఇంటికి వెళ్ళిపోతారు. అక్కడి వాతావరణమే వేరు. ఇక్కడ సహజంగా ఉంటుంది. బాబా సహజమైన యుక్తిని తెలియచేస్తారు. స్వయాన్ని ఆత్మగా భావించండి. తండ్రిని స్మృతి చెయ్యండి. వీరు కూడా సోదరుడే అన్న ఈ దృష్టి ద్వారా కర్మబంధనాల నుండి అతీతంగా అయిపోతారు. శరీరాన్ని కూడా మర్చిపోతారు. కేవలం తండ్రి మాత్రమే గుర్తుంటారు. ఇందులో కష్టపడుతూ ఉన్నప్పుడే వాస్విత్ ఆనర్గా అవుతారు. ఇటువంటి అవస్థ కలవారు ఎవరూ అరుదుగా ఉంటారు. విశ్వాధిపతులుగా కూడా వారే అవుతారు. 8 రత్నాల మాల ఉంది కదా, కావున పురుషార్థం చెయ్యాలి. ఉన్నత పదవి పొందేవారు ఎలాగైనా సరే తప్పకుండా పురుషార్థం చేస్తూ ఉంటారు. ఇందులో ఇంకే విషయాలు వెలువడు. సోదర దృష్టి, స్నేహము మరియు సంబంధం ఉంటాయి. ఆ దృష్టి స్థిరమైపోతుంది. అందుకే మీకు చాలా గుహ్యాతి గుహ్యమైన విషయాలను వినిపిస్తాము అని తండ్రి అంటారు. ఇందులో అభ్యాసం చేయడం అనేది శ్రమతో కూడుకున్న విషయం. ఇక్కడ కూర్చున్నా కాని స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మనే వింటుంది. అలా వినేటువంటి ఆత్మను మీరు చూస్తారు. ఆత్మ నిర్లేపి అని మనుషులు అంటారు. మరి శరీరం ఏమైనా వింటుందా? అది రాంగ్. తండ్రి మీకు గుహ్యాతి గుహ్యమైన విషయాలను వినిపిస్తారు. పిల్లలైతే కృషి చేయాల్సి ఉంటుంది. ఎవరైతే కల్పకృతం తయారయ్యారో వారు తప్పకుండా కృషి చేస్తారు. వారు తమ అనుభవాన్ని కూడా వినిపిస్తారు. ఈ విధంగా నేను వింటాను, వినిపిస్తాను అలవాటైపోతుంది. మన్మనాభవ. ఈ విధంగా ఆత్మకే వినిపిస్తారు. మళ్ళీ వారు వేరే వారికి, ఇంకొకరికి ఈ విధంగా చెప్తారు. మన్మనాభవ అనగా తండ్రిని స్మృతి చెయ్యండి. ఇది గుప్తమైన శ్రమ. చదువును కూడా ఏకాంతంలో చెట్టు కిందికి వెళ్లి చదువుకుంటారు. అది స్థూలమైన విషయం. ఇదైతే ప్రాక్టీస్ చేయవలసిన విషయం. రోజురోజుకి మీ ఈ ప్రాక్టీస్ పెరుగుతూ ఉంటుంది. మీరు కొత్త కొత్త విషయాల్ని వింటారు కదా. మీరిప్పుడు ఏదైతే వింటారో అది మళ్లీ కొత్త కొత్త వారు వచ్చి వింటారు. కొందరేమో మేము ఆలస్యంగా వచ్చామని అంటారు. అరే, మీరైతే ఇంకా ఫస్ట్ క్లాస్ గుహ్యాతి గుహ్యమైన విషయాల్ని వింటారు. పురుషార్థం చేయగానే ఉన్నత పదవి లభిస్తుంది. అది ఇంకా మంచిది. మాయ అయితే చివరి వరకు వదలదు. మీరు విజయం పొందేంత వరకు మాయ యుద్ధం నడుస్తూనే ఉంటుంది. ఆ తర్వాత మీరు సునాయాసంగా వెళ్లిపోతారు. ఎవరు ఎంతగా స్మృతి చేస్తారో అంతగా మేము తండ్రి వద్దకు వెళ్తున్నాము, శరీరాన్ని వదిలేస్తామని భావిస్తారు. బాబా చూశారు, బ్రహ్మంలో లీనమయ్యే లక్ష్యం పెట్టుకునేవారు ఎప్పుడైతే శరీరాన్ని వదులుతారో అప్పుడు నిశ్శబ్దత ఏర్పడుతుంది. అది తండ్రి కూడా చూశారు. అంతేకాని మోక్షాన్ని ఎవరు పొందరు. అలాగే తిరిగి వెళ్లరు కూడా. నాటకంలో పాత్రధారులందరూ కావాలి కదా. చివరిలో అందరూ వచ్చేస్తారు. ఎప్పుడైతే ఒక్కరు కూడా మిగిలి ఉండరో అప్పుడు తిరిగి వెళ్తారు. మనుష్యమాత్రులు ఎవరైతే ఉన్నారో వారందరూ వెళ్లిపోతారు. ఇంకా కొద్ది మంది మాత్రమే మిగులుతారు. మేము అందర్నీ సాగనంపాము అని అంటారు. ఈ సమయంలో సత్యయుగ స్థాపన జరుగుతుంది.
ఎన్ని కోట్ల మంది మనుషులు ఉన్నారు. అందరినీ మనం సాగనంపి మన రాజధానిలోకి వెళ్లిపోతాం. వారు ఎక్కువలో ఎక్కువ 40-50 మందిని సాగనంపుతారు. మీరు ఎంతమందిని సాగనంపుతారు? ఆత్మలందరూ దోమల వలె శాంతిధామానికి వెళ్లిపోతారు. మిమ్మల్ని తమతో పాటు తీసుకువెళ్లేందుకు మరియు అందర్నీ పంపించేందుకు వారు వచ్చారు. మీ విషయాలు అద్భుతమైనవి. ఇన్ని కోట్లాది మంది మనుషులు వెళ్తారో వారందర్నీ సాగనంపుతారు. అందరూ తిరిగి మూలవతరంలోకి వెళ్లిపోతారు. మీ బుద్ధి ఈ విధంగా పనిచేస్తుంది. నెమ్మది నెమ్మదిగా వృక్షం పెరుగుతుంది. విష్ణుమాల రుద్రమాలగా అవుతుంది. రుద్రమాల విష్ణుమాలగా ఎలా అవుతుంది అన్నది మీ బుద్ధిలో ఉంది. మీలో కూడా విశాల బుద్ధి కలవారెవరైతే ఉన్నారో వారే ఈ విషయాన్ని అర్థం చేసుకోగలరు. స్మృతి చేయడానికి తండ్రి అనేక రకాలుగా అర్థం చేస్తూ ఉంటారు. మనం రుద్రమాల్లోకి వెళ్లి మళ్లీ విష్ణుమాల్లోకి వస్తాం. తర్వాత నెంబర్ వారుగా వస్తూ ఉంటారు. ఎంత పెద్ద రుద్రమాల తయారవుతుంది. ఈ జ్ఞానం గురించి ఎవ్వరికీ తెలియదు. మొదటి నుండి ఈ జ్ఞానం గురించి ఎవ్వరికీ తెలియదు. సంగమయుగ బ్రాహ్మణులైన మీకే తెలుసు. ఈ సంగమయుగాన్ని స్మృతి చేసినట్లయితే మొత్తం జ్ఞానం అంతా బుద్ధిలోకి వస్తుంది. మీరు లైట్ హౌస్లు అందరినీ గమ్యానికి చేర్చేవారు. మీరు ఎంత మంచి లైట్ హౌస్గా అవుతారు. మీకు వర్తించని విషయం అంటూ ఏదీ లేదు. మీరు సజ్జనులు కూడా, వ్యాపారస్తులు కూడా, అలాగే చాకలివారు కూడా. అన్ని విశేషతలు మీలోకి వచ్చేస్తాయి. మీ మహిమ కూడా జరుగుతుంది. కాని నెంబరు వారు పురుషార్థమనుసారంగా జరుగుతుంది. ఏ విధంగా కర్తవ్యాలు చేస్తారో ఆయా విధంగా గాయనం జరుగుతుంది. తండ్రి ఏ డైరెక్షన్ అయితే ఇస్తారో దాని గురించి ఆలోచించడం, సెమినార్లు చేయడం పిల్లలైన మీ పని. బాబా ఏమీ వద్దనరు. అచ్చా, ఎక్కువ వినిపించడం వల్ల లాభమేముంది? తండ్రి అంటారు, మన్మనాభవ. బాబా మీకు ఎంతటి శక్తివంతమైన ఆహారాన్ని తినిపిస్తారు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, సదా ఏమని నష ఉండాలంటే సంగమయుగ బ్రాహ్మణులైన మనము దేవతల కన్నా ఉన్నతమైన వారం. ఎందుకంటే ఇప్పుడు మనం ఈశ్వరీయ సంతానం. మనం మాస్టర్ జ్ఞాన సాగరులం. ఈ సమయంలో మనలో అన్ని విశేషతలు నిండుతున్నాయి. రెండో పాయింట్, తండ్రి ఏదైతే అర్థం చేస్తారో అదే బుద్ధిలో ఉంచుకోవాలి. మిగిలినవి ఏవైనా వింటూ వినకండి, చూస్తూ చూడకండి. చెడును వినకండి, చెడును చూడకండి. వరదానము, ఈశ్వరీయ సేవ ద్వారా వెరైటీ ఫలాన్ని ప్రాప్తి చేసుకునే అధికారి ఆత్మాభవ. సేవ చేస్తే ప్రతిఫలం లభిస్తుంది అని అంటూ ఉంటారు. ఈశ్వరీయ జ్ఞానాన్ని ఇవ్వడమే ఈశ్వరీయ సేవ. ఎవరైతే ఈ సేవ చేస్తారో వారికి అతీంద్రియ సుఖము, శక్తులు, సంతోషం యొక్క వెరైటీ ఫలం లభిస్తుంది. బ్రాహ్మణులైన మీరే దీనికి అధికారులు. ఎందుకంటే మీ పనే ఈశ్వరీయ చదువును చదవడము మరియు చదివించడము. తద్వారా మీరు ఈశ్వరునికి చెందినవారిగా అవుతారు. ఇటువంటి ఈశ్వరీయ సేవను చేయడం ద్వారా ఈశ్వరీయ ఫలానికి అధికారులుగా అయ్యాము అన్న ఈ నశాలోనే ఉండండి. స్లోగన్, తండ్రితో పాటు ఉంటూ కర్మలు చేసినట్లయితే డబల్ లైట్ గా ఉంటారు. ఓం శాంతి.